కోరుట్ల పట్టణంలోని పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ పెన్షనర్స్ ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటం చేస్తామని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. కోరుట్ల డివిజన్ కేంద్రంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ శాఖ 2024 టేబుల్ క్యాలెండర్లను హరి అశోక్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం లైఫ్ సర్టిఫికేట్ టీయాప్ ఫోలియోలో ఆండ్రాయిడ్ ఫోన్లో నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అసోసియేషన్ సభ్యులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టీ ఉద్యోగుల జేఏసీ అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన అసోసియేషన్ రాష్ట్రంలో తమది ఒక్కటే ఉందన్నారు. తమ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యవర్గ ప్రతినిధులు హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించగా సానుకూలంగా స్పందించారన్నారు. తమ కోరుట్ల మెట్పల్లి డివిజన్ల పెన్షనర్లకు తగు సహాయ సహకారాలు అందిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అలాగే ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, టి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత జువ్వాడి నర్సింగ్రావు, కొమారెడ్డి కరం, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, కోరుట్ల మెట్పల్లి మున్సిపల్ చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ఆర్డీఓలు సోమరాజేశ్వర్, దూలం మధు, తహసీల్దారులు, ఎస్టీల ఓలకు, పోలీసు అధికారులకు, అన్ని పత్రికల లోకల్ ఛానళ్ల జర్నలిస్టులకు తమ అసోసియేషన్ తరపున వారికి కృతజ్ఞతతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల డివిజన్ పెన్షనర్స్ అధ్యక్షుడు పబ్బా శివానందం, ప్రధాన కార్యదర్శి గంటేడి రాజ్మోహన్, కోశాధికారి నల్ల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు ఎండి సైఫుద్దీన్, లక్ష్మీకాంతం, రాజయ్య, మురళి, సయ్యద్, సాజిద్ అలీ, శ్రీరాములు, చిలుక గంగారాం, కోరుట్ల, కదలాపూర్, మేడిపల్లి మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కోరుట్ల పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్ అసోసియేషన్ 2024 సంవత్సరం క్యాలెండర్లో శ్రీ మా గౌరవనీయులు హరి అశోక్ కుమార్ స్టేట్ సెక్రటరీ మరియు జిల్లా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడినది. వారు మేము పిలువలంగానే వచ్చి కొత్తకు వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరణ చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇంకోటి ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్నారు. అట్టి సమస్యలు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకుండా గౌరవనీయులు ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేయక ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మా సర్కారు ఉద్యోగులను గౌరవప్రదంగా ఉంచి మాకు పిఆర్సీ, డిఏ రావాల్సిన బకాయిలను అతి త్వరలో విడుదల చేస్తారని కోరుతూ ధన్యవాదాలు. నేడు తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ యొక్క నూతన సంవత్సర 2024 యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా అధ్యక్షులు శ్రీ హరి అశోక్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, నేడు మన పెన్షనర్ల సమస్యలు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. ముఖ్యంగా డిఏ ఇన్స్టిట్యూట్లో కానీ, పిఆర్సీ నియామకం కానీ, ఐఆర్ ఇన్స్టిట్యూట్లో కూడా చాలా విఫలమైంది. కావున ఈ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మంచి పిఆర్సీ ఫిట్మెంటు ఇస్తారని భావిస్తూ, అదేవిధంగా ఈ నేటి రోజున పెన్షనర్ క్యాలెండర్ ఆవిష్కరించి మరియు నా తోటి మిత్రులు పబ్బా శివానందం, మోహన్ గారు మరియు లక్ష్మీకాంతం గారు మరియు గౌరవనీయులు హరి అశోక్ గారు, వీరందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించినందున చాలా మన హరి అశోక్ ప్రెసిడెంట్ గారికి చాలా సంతోషం చెబుతున్నాం. మన యూనియన్ తరఫు నుంచి చాలా సంతోషం. మరియు ఈ రోజున మనం కొత్త పార్టీని ఎన్నుకున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చాలా సంతోషం. అదేవిధముగా మనకు మన యొక్క సమస్యలు, మా యొక్క పెన్షనర్స్ యొక్క సమస్యలు వారు ఏవైనా సూచనలు ఉన్నాయి మా ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ గాజుల నర్సయ్య గారు వారు మరియు హరి అశోక్ గారు, వీరు అందరూ మన యొక్క ప్రెసిడెంట్ ఎవరెవరైతే ఉన్నారో మరియు ఈ ప్రభుత్వము అన్ని సూచనలు మా యొక్క పెన్షన్ యొక్క ఏమేమి ఉన్నాయో డిఏ కానీ, పిఆర్సీ కానీ
అన్ని బకాయిలు కానీ అన్ని వారికి అప్పగించినారు ఇంతకుముందే. అవి అన్నిటినీ వారు పరిష్కరించి చూచి మా యొక్క పెన్షన్ మీద దయచరించి వారు మంచిగా మనకు సేవ చేయాలని మనకు వారు ఇప్పించాలని కోరుచున్నాం. మరియు ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జై హింద్. కొత్త ప్రభుత్వం వచ్చినందుకు అందరికీ వాళ్ళ యొక్క మినిస్టర్ కానీ సీఎం కానీ అందరికీ కృతజ్ఞతలతో మాత్రం పెన్షన్ల నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈరోజు కురుట్ల డివిజన్ శాఖ ఆధ్వర్యంలో మా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ కురుట్ల డివిజన్ శాఖ యొక్క క్యాలెండర్లను మరి మా అధ్యక్షుడు కురుట్ల అధ్యక్షుడు అబ్బా శివానందం గారు, కార్యదర్శి రాజ్మోహన్ గారు, అట్లాగే ఉపాధ్యక్షులు సైఫుద్దీన్ గారు, మరి మరో నాయకుడు మా లక్ష్మీకాంతం గారు, మరి వీరందరూ ఇంకా మిగతా సభ్యులందరూ కూడా మరి ఈరోజు వచ్చి నన్ను ప్రత్యేకంగా కురుట్లకు ఆహ్వానించి మరి ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం, మరి వారికి మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున రాష్ట్ర కార్యదర్శి అయిన హరి అశోక్ కుమార్ వారికి అభినందనలు చెప్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్లను ముగిస్తూ వారి సభ్యులకు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. ముఖ్య అతిథులతో ప్రజాప్రతినిధులతో వారు ఆవిష్కరింపజేస్తున్నారు అధికారులతో. మరి అంతేకాకుండా మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలో చేపట్టారు. మరి ఈ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మీద మరి మాకు విశ్వాసం ఉంది. మరి ఈ విశ్వాసాన్ని మరి రమ్ము చేయకుండా మా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. మేము గత పిఆర్సీ 43% ఇచ్చారు, మరి అట్లాగే 43% ఇవ్వాలని కూడా మా అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇటీవలనే మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ గాజుల నరసయ్య గారి ఆధ్వర్యంలో వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి మా సమస్యలను విన్నవించాం. మరి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిజంగా చాలా దయనీయంగా ఉన్నది. మరి ఈహెచ్ఎస్ అని నగదు క్యాష్లెస్ ఆరోగ్య కార్డులు ఇచ్చారు కానీ అవి పనిచేయడం లేదు. మరి అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఈ నగదు రహిత వైద్యం అందిస్తే మా పెన్షనర్లు మరి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించగలుగుతారు. ఈ సమస్యను వెంటనే తీర్చాలని కోరుతా ఉన్నాను. అట్లనే ఒక ఆరోగ్య ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తే మేము ఎంతో కొంత దాన్ని కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా మరి మా పెన్షనర్లకు గౌరవ భృతి, ఈ పెన్షన్ ప్రతి నెల ఇచ్చే గౌరవ భృతి పెన్షన్, ఆ పెన్షన్ ఇప్పుడు మేము 30-40 సంవత్సరాలు పనిచేసినందుకు ఇస్తున్న ఆ గౌరవ భృతిపై ఆదాయ పన్ను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. మేము గత 10 సంవత్సరాల నుండి కూడా మరి ఈ ఆదాయం పన్ను రద్దుకు మరి ఉద్యమాలు కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రి అట్లాగే ప్రధానమంత్రికి పోస్ట్ కార్డులు, అట్లాగే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మరి పోస్ట్ కార్డుల ద్వారా మేము ఉద్యమం చేసినాం. వారికి వినతులు పంపుతూ మరి ఇంతవరకు కూడా స్పందన లేదు. మరి గౌరవ మన ప్రధానమంత్రి గారు మరి స్పందించాలి, మా పెన్షన్లకు ఆదాయం పన్ను రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి మా పెన్షన్లకు ఆదాయం పన్ను రద్దు చేయాలని మరి వారు సిఫారసు చేయాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం హాయంలోనే మా సమస్యలు మరి సంపూర్ణంగా పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ మన కమ్యూటేషన్ కాల పరిమితిని కూడా మరి పెంచాలని కోరుతా ఉన్నాం. మరి మిగతా డిమాండ్లు కూడా మేము అన్ని డిమాండ్లపై కూడా మరి మా గాజుల నరసయ్య గారి రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో నేను రాష్ట్ర కార్యదర్శి, అట్లాగే జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా బృందంతో కలిసినాం. మరి మాకు సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చారు.
మరి హామీ మేరకు మా సమస్యలను తీర్చాలని మేము ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. జిందాబాద్.